రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వరదలు కాలనీలను ముంచెత్తుతుండగా జనాలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి ఇలా ఉంటే భారీ వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లాలోని ఫారెస్ట్ ఏరియా దెబ్బతినటం కలకలం రేపుతోంది. ములుగు జిల్లాలో టొరాండో తరహాలో గాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో అటవీ ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఆగస్టు 31న సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య మేడారం ప్రాంతంలో భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనేపల్లి వరకు నష్టం జరిగింది. సుమారు 15 కిలోమీటర్ల వ్యవధిలో దాదాపు 150 హెక్టార్ల విస్తీర్ణంలో సుమారు 50,000 చెట్లు నేలకూలాయి. ములుగు జిల్లా తాడ్వాయి పాస్రా ఫారెస్ట్ రేంజ్లో ఏకంగా 200 హెక్టార్లలో చెట్లు నేలమట్టం కావటం ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో ఎంతటి భారీ వర్షాలు కురిసినా అటవీ ప్రాంతాలు ప్రభావితమైన దాఖలాలు చాలా తక్కువే. కానీ ఇప్పుడు కురిసిన వర్షాలకు చిన్న పెద్ద వృక్షాలు అన్ని కలిపి 50,000కు పైగా చెట్లు నేలమట్టం కావటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ ఏరియా భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 31వ తేదీన శనివారం రాత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యాయి. కాగా ములుగు జిల్లాలో కూడా వర్షం ప్రభావం ఉండగా అది ఫారెస్ట్ ఏరియాపై ఎక్కువ కనిపించింది. ఏకంగా 200 హెక్టార్లలో 50,000కు పైగా చెట్లు నేలమట్టం అయ్యాయంటే మామూలు విషయం కాదు. అటవీశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అసలు ఫారెస్ట్ ఏరియాలో ఇంత పెద్ద ఎత్తున చెట్లు కూలిపోవడంపై విచారణకు ఆదేశించారు. ఈ మేరకు వరంగల్ సీసీఎఫ్ ప్రభాకర్, ములుగు జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్ ఇతర అధికారులు విచారణ చేపట్టారు. మంగళవారం సాయంత్రం ఒక దఫా ఎంక్వైరీ చేసి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. చెట్లు నేలకూలిన ప్రదేశాలంతా కలియతిరిగారు. ఒక గాలివానికే ఇంత పెద్ద నష్టం జరగటం ఇదే తొలిసారి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంగళవారం అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టగా బుధవారం టెక్నికల్ టీం అధికారులు కూడా అటవీ ప్రాంతాన్ని సందర్శించి నివేదిక తయారు చేయనున్నట్లు తెలిసింది. అటవీ ప్రాంతం నేలమట్టం కావటంపై ఫారెస్ట్ అధికారులు శాస్త్రీయ కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు. ఈ మేరకు చెట్లు కూలిపోయిన ప్రదేశంలో మట్టి శాంపిల్స్ సేకరించారు. దాదాపు 3 మీటర్ల లోతులో నుంచి మట్టి శాంపిల్స్ తీసుకుని వాటిని ల్యాబ్కు పంపించి పరీక్షించే పనిలో పడ్డారు. చెట్లు నేల కూలటానికి అసలు కారణాలేంటి, అక్కడి నేల స్వభావం ఏమైనా మారిందా లేదా ఇందులో కుట్ర ఏమైనా దాగి ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. 2 రోజుల కిందటే మట్టి శాంపిల్స్ కు పంపించగా అక్కడి నుంచి వచ్చే రిపోర్ట్ ఆధారంగా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఒకవేళ
ఒకవేళ నేల స్వభావం మారితే ఎలాంటి చర్యలు చేపట్టాలని దానిపై కసరత్తు చేస్తున్నారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అటవీ ప్రాంత రక్షణ కోసం తగిన చర్యలు చేపట్టనున్నట్లు అటవీ శాఖ సిబ్బంది వివరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, శశిరేఖ మేడారం అడవుల్లో పూర్తిస్థాయి పెద్ద మొత్తంలో వర్షాలు రావడంతో గాలి దుమారం ఎక్కువగా రావడంతో సుమారుగా అంటే 5,000 పైన చెట్లు కూలిపోయినట్టు అక్కడ అధికారులు నిర్ధారించిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఎందుకంటే గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గాలి ఎక్కువ రావడంతో, ఎందుకంటే అడవి చెట్టు రాకుండా దాంతో మొత్తం పెద్ద మొత్తంలో 5,000 సుమారు పైన చెట్లు కూలిని చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సుమారుగా 200 హెక్టార్లకు పైన భూమి కూడా నష్టం జరిగినట్టు అధికారులు ఇప్పటికే ఫారెస్ట్ అధికారులకు అంచనా వేశారు. పూర్తిస్థాయి ఇంకా కొంత సమాచారం అయితే రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ములుగు జిల్లా కలెక్టర్ కావచ్చు, అక్కడ నుండి ఫారెస్ట్ అధికారులు నిన్న నుంచి అక్కడ పరిశీలిస్తున్న పరిస్థితి. నిజంగానే ఎంతవరకు నష్టం జరిగింది, ఎన్ని చెట్లు కూలిపోయింది ఒక లెక్కలు తీసిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే పూర్తిగా కొంత సమాచారం రావాల్సింది. కొంతమంది ఈవినింగ్ వరకు అయితే పూర్తిసారి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భాస్కర్. సుడిగాలి ఏదైతుందో దీని మీద ఒక పరిశోధనలు జరగాలి. లేకుంటే ఊర్లు ఆ గాలిలో కొట్టుకుపోయి ఇండ్ల కప్పు లేచిపోయి ఆ ఇండ్ల మీద ఉన్నటువంటి పెంకలు కావచ్చు, లేదా ఇతరత్ర అవేమంటారు రేకులు కట్టయి మనుషులకు కూడా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యొక్క వర్షపాతం గాని వరదలు గాని రాష్ట్రంలో గతంలో ఎక్కడా లేనట్టుగా జరిగినటువంటి మేడారం ప్రాంతంలో జరిగినటువంటి చెట్ల గాలితో హననం, ఈ గాలితో ఈ చెట్ల హననం జరిగింది. కాబట్టి ఈ స్పీడ్ ఏదైతే సుడిగాలి ఉందో దీన్ని ఖచ్చితంగా అంచనా వేసి నష్టాన్ని పూడ్చాలని కోరుకుంటూ, ముఖ్యంగా మేమందరం అనుకుంటా ఉన్నాం ఆ గాలి ఊర్ల మీదకి వచ్చుంటే మేడారం ప్రాంతము సమ్మక్కసార్లమ్మ ఏరియాలో ఉన్నటువంటి చుట్టూ గ్రామాలు ఒక్క ఊరు కూడా ఆనవాళ్ళు లేకపోయేదని ఈరోజు అది గుర్తు చేసుకుంటే భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ తల్లుల దయ మూలంగా చెట్ల మించి గాలి వెళ్ళిపోయి ఊర్లు సేఫ్గా ఉన్నాయని అనుకుంటున్నాం ఈరోజు. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రకృతి విలయం. మనం గతంలో ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాము. దీని మీద ఖచ్చితంగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ఇది మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం.